హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పొద్దున్నే రెడీ అయినా ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా? చెప్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను. ఇంతకీ మీ గ్యాంగ్లో ఇలా ఎవరైనా ఉన్నారా చెప్పండి? ట్రిప్కి వెళ్దామని ప్లాన్ వేసుకొని తర్వాత లాస్ట్కి హ్యాండ్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలా మా గ్యాంగ్లో కూడా ఉన్నారు. హ్యాండ్ ఇచ్చారు కూడా కొంతమంది. సర్లే, రాని వాళ్ళ గురించి ఎందుకు కానీ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఏంటి, ఎట్లా ఎంజాయ్ చేసుకున్నాం ఏంటి అనేది. పొద్దున్నే స్నానం చేసుకొని రెడీ అయ్యి చీర కట్టుకొని చాయ్ పెట్టుకొని చాయ్ తాగేసి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ చాయ్ మాత్రం ఉండాల్సిందే. నాలాంటి చాయ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. సింపుల్గా ఏం పెట్టుకోలేదు ఫేస్కి, ఎందుకంటే వెళ్తూ మధ్యలో రెడీ అయ్యిద్దాంలే, ఇక్కడ నుంచి రెడీ అవ్వడం ఎందుకు, చాలా లాంగ్ ఉంది కదా అని చెప్పేసి జస్ట్ అలా స్టిక్కర్ పెట్టుకొని కొంచెం లిప్ బామ్ పెట్టుకొని అలా రెడీ అయిపోయినా. ఇంతకీ నా బ్లౌజ్ ఎలా ఉందో చెప్పలేదు. బాగుందా బాగాలేదా చెప్పండి. నేనే స్టిచ్ చేసుకున్నా. మీకు నచ్చిందా? బాగుందా? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మేము వెళ్ళినప్పుడు అయితే వెదర్ అయితే సూపర్ ఉండే అనమాట. అస్సలు ఎండ లేకుండే, అలా అని మరీ అంత కూల్ లేకుండే, వర్షం కూడా లేకుండే. మస్తు అనిపించింది వెదర్ అయితే. నా వీడియో చూడాలని, నేను ఏమేమి చేస్తున్నానో తెలుసుకోవాలని క్యూరియాసిటీ చాలా మందికే ఉంటుంది, కానీ వాళ్ళు లైక్ చేయరు, కామెంట్ చేయరు. ప్లీజ్ మీరు చూస్తున్న వాళ్ళైనా లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు వీడియో ఎలాంటివి కావాలో అనేది కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. బ్లాగ్స్ రెగ్యులర్గా పెట్టాలి అనుకుంటాను, కానీ కుదరట్లేదు. కొంచెం బిజీ అయిపోతున్నా, లేదంటే ఎడిటింగ్కి ప్రాబ్లం అవుతుంది, నాకు అంత ఓపిక ఉండట్లేదు, అందుకని రెగ్యులర్గా పెట్టట్లేదు. మీరు ఖచ్చితంగా కరెక్ట్గా నాకు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా రెగ్యులర్ బ్లాగ్స్ అయితే పెడతాను. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేస్తాను. పొద్దున్నే ఇంటి ముందర మొత్తం కడిగేసి ముగ్గేసేసి రెడీ అయిపోయి నేను మా మరిది అయితే వెళ్ళిపోయినాం అనమాట. నాకు ముగ్గులు పెద్దగా రావు, ఏవో చిన్న ముగ్గులు వచ్చు. ఇంతకీ నా ముగ్గు బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది చాలామందికి వచ్చే ఉంటుంది ఇలాంటి ముగ్గు. ఏంటో నాకు చిన్నగా సింపుల్గా వచ్చు. నేను మా మరిది అయితే రెడీ అయ్యి బ్యాగ్ ప్యాక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ బస్ కోసం ఒక 10 to 15 minutes అయితే వెయిట్ చేసినాం. మొత్తానికి బస్ అయితే వచ్చేసింది, సిబిఎస్ బస్ వచ్చేసింది. ఫ్రీ బస్ కదా, ఆధార్ కార్డ్ చూపించి ఎక్కడికన్నా తిరగొచ్చు ఫ్రీగా, పైసలు ఏం అవసరం లేదు టికెట్లు అని చెప్పేసి తిరుగుతుంది. ఇలాంటి కామెంట్స్ అయితే చేయకండి ప్లీజ్. నేను ఎక్కడికి తిరగట్లేదు, నేను చాలా రేట్ బస్సులోకి వెళ్ళడం, ఎందుకంటే మా ఇంటికి వెళ్ళినా కూడా నేను మ్యాక్సిమం ట్రైన్లోనే వెళ్తాను. సో అలాంటి కామెంట్స్ ఏం చేయకూడదు ప్లీజ్. మేము మార్నింగే రెడీ అయ్యి వచ్చేసినాం కాబట్టి నిద్ర వస్తుండే. మా మరిది అలా ఒక కునుకైతే తీసేసింది అనమాట. చూడండి ఎలా పడుకున్నాడో. తెలియకుండా వీడియో తీసినా, ఇది పోస్ట్ చేస్తున్నా అని కూడా తెలీదు. చూస్తే ఏమనుకుంటాడో. మొత్తానికి ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాము. తినకుండా వచ్చినాం కాబట్టి నేనైతే చాయ్ తాగిన. చాయ్ బన్ అయితే తినేసి వచ్చిన, అయినా సరే ఆకలి అవుతుందని చెప్పి పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాం. పూరి తింటున్నాం. నేనైతే ఇటు సైడ్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ సైడ్ పూరి వెనకాల పప్పే ఇస్తారు. మీ సైడ్ పూరి వెనకాల ఏ కర్రీ ఇస్తారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే బేసన్ ఇస్తారు. చాలా రోజుల తర్వాత ఈ పూరి వెంటల బేసన్ చూసిన. ఇక ఈమె ఎప్పుడు వస్తా అని మాట ఇచ్చి ఎప్పుడు వచ్చిందో చూడండి. మంచిగా మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయించింది. యాక్చువల్గా టీ తాగే వీడియో తీసుకోలేదని చెప్పేసి గుర్తొచ్చిన తర్వాత ఆ టీ తాగేసిన కప్పు మళ్ళీ ఖాళీ కప్ తోటి ఒక వీడియో అయితే తీసుకున్నాము. అక్కడ టీ తాగేసి ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ వ్యూ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. అర్థం కాకపోతే నెక్స్ట్ పార్ట్లో చెప్తాను మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది. వెనకాల మా బావ అయితే అరుస్తున్నాడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. వ్యూ అయితే మస్తు ఉండే, ఎక్సలెంట్ ఉండే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైనా అర్థమైందా మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఇంకా ఎక్కడికి వెళ్ళినాం ఏంటి, ఎట్లా ఎంజాయ్ చేసినాం మొత్తం వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్.